Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. హాయ్ హలో నమస్తే వనకం గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. అయితే మే 22న మనందరం ముందుకి రమణీ కళ్యాణం అంటూ ఒక బ్యూటిఫుల్ మూవీ టీం అయితే మన ముందుకు వచ్చేస్తున్నారనమాట. అయితే మనతో పాటు రాజా అలాగే సంజన అలాగే వీళ్ళిద్దరిని సృష్టించినటువంటి విజయ్ గారు మనతో ఉన్నారనమాట. అయితే రేడియో జాకీ మోడ్లో చెప్దాం అనుకున్నా, నా పాత రోజుల్ని గుర్తు తెచ్చుకుందాం అనుకున్నా, అందుకే ఇంట్రోని ఇలాగా స్టార్ట్ చేసి వాళ్ళని కంగారు పెట్టా. సో ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళతో మాట్లాడేద్దాం. సో నమస్తే. నమస్తే అండి. సో డిడ్ యూ లైక్ దిస్ ఇంట్రో? కొంచెం షాక్ అయినట్టున్నారు. నేనయ్యాను. అదే Energetic, full ఎందుకు energetic. అరుస్తుంది ఈమా అన్నట్టు అనుకున్నారు. అప్పుడు దాకా టోన్ ఒకలా ఉంది, ఇప్పుడు సడన్ గా ఒకలాగా You bought in the energy. ఎనర్జీ. Yes. యాక్చువల్లీ నేను నా కాలేజ్ లో చదువుతున్నప్పుడు వీ హ్యావ్ ఏ కాలేజ్ రేడియో, అందులో నేను వర్క్ చేసేదాన్ని అనమాట. సో తన క్యారెక్టర్ అదే కాబట్టి నేను రాజా అండ్ సంజన కింద ఇంట్రడ్యూస్ చేశాను. మనందరికి ఈ పిల్ల బాగా పరిచయం. మార్గన్ సినిమాతోటి, మార్క్ సినిమాతోటి మనందరినీ ఎంటర్టైన్ చేసినటువంటి దీక్షిక. సో దీక్షిక చాలా చంద్ర. పరిచయం అని చెప్పి నాకు అదేమీ correct గా కాదు, చెప్పలేదు. నాకు పేరు ప్రొనౌన్సియేషన్ లో కొంచెం ప్రాబ్లం అనిపించే, అందుకని చెప్పి నేను మిమ్మల్ని మీ కన్ఫర్మ్ పేరేంటి చేస్తూ అండి? హేమమాలిని. హేమమాలిని. యూ కెన్ డూ దట్, నేనేం అనుకోను. అండ్ సూర్య వశిష్ఠ ఉన్నారు మనతోటి, మాలిని. అండ్ విజయ్ గారు ఉన్నారు. సారీ Okay. దీపు, ఇది చాలా క్యూట్ నాకు. సో చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ తీసేసుకున్నారు ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ యువర్ కెరియర్. ఎలా ఈ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేశారంటే ఏం చెప్తారు? అంటే అదే నాకే ఛాలెంజింగ్ గా ఉంది. ఎట్లా నేను ఇట్లాంటి ఛాలెంజింగ్ రోల్స్ వచ్చింది నాకు. ఈవెన్ మార్గన్ సినిమాలో కూడా కొంచెం ట్రికీ క్యారెక్టర్, అవును, మాస్ సినిమాలో కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్, ఇది ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్. సో సీయింగ్ ఆల్ ఆఫ్ దిస్ నాకు తెలియట్లేదు ఎట్లా నేను నెక్స్ట్ ఫిలిం సెలెక్ట్ చేస్తాను అంటే అని. కానీ ఈ రోల్ చేసినది నాకు చాలా హ్యాపీ అండి. నేను సినిమా చేసినప్పుడు కూడా ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫిలిం. ఎప్పుడు ఎక్సైట్మెంట్. ఐ థింక్ ఆఫ్టర్ ద ఫిలిం రిలీజెస్ ఆల్సో ఐల్ బి ఆల్వేస్ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిలిం. సో అట్లాంటి ఒక ఆపర్చునిటీ దిస్ మూవీ. సంజన క్యారెక్టర్ మీకు ఎంత కనెక్టెడ్ అంటే ఏం చెప్తారు? Sanjana is like purely like me, actually, more like me. One thing is she's visually impaired ante, ఓకే, కానీ she's completely more like me. Sanjana character, strong, stubborn, and also warm as she is, and సూపర్. సూర్య గారు, మరి మీ రాజా క్యారెక్టర్ ఎంత రాజ్. ఎంత కనెక్ట్ అయింది మీకు అంటే ఏం చెప్తారు? దెర్ ఇస్ నో కనెక్షన్ టు రాజ్ అండ్ మీ యాజ్ ఏ పర్సన్ నార్మల్గా, బట్ మూవీలో ఎప్పుడైతే నేను కొంచెం చేస్తూ ఉన్నానో, ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే అలవాటైందో, ఐ వాజ్ ఏబుల్ టు జస్ట్ లైక్ బీ ఇన్ ఇట్. అండ్ అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఒక సాడ్నెస్ నుంచి ఒక మనిషి హ్యాపీగా ఆ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, దట్స్ వాట్ ఐ ప్లేడ్. సో ఐ థింక్ ఐ రియలీ ఎంజాయ్డ్ దాట్. అంటే వాట్ పాయింట్ మీకు బాగా నచ్చింది క్యారెక్టర్ పిక్ చేయడానికి అంటే? థింగ్ ఏంటంటే నేను క్యారెక్టర్ని పిక్ చేయలేదు, నేను మూవీని పిక్ చేశాను. ఓకే, యా. సో అసలు క్యారెక్టర్ ఏంటనేది అని పక్కన పెడితే, అసలు ఆ క్యారెక్టర్ ఒక కథలో పార్ట్, ఆ కథ ఎలా ఉంది, ఆ కథ బాగుంటే క్యారెక్టర్ అయితే ఏంటి అని నా ఫీలింగ్. ఓకే. సో ఇట్స్ నాట్ అబౌట్ ద క్యారెక్టర్ ఎట్ ఆల్. మీ వరకు మూవీ మొత్తం బాగుంటేనే అవును. యూ విల్ బి ఇన్. నా క్యారెక్టర్ సూపర్ గా పగలు తీసినా సరే నేను చూసుకోవాలి, Okay. మూవీలో బాగుంటేనే నేను చూస్ చేసుకుంటాను. సార్ మీకు మంచి స్ట్రైట్ ఫార్వర్డ్ యాక్టర్స్ దొరికారు. సో మీరేం చెప్తారు అసలు వీళ్ళిద్దరిని పిక్ చేసుకున్నాక? మీ పర్సనల్ చాయిస్ మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే ఏం చెప్తారు? మై చాయిస్ ఇస్ రైట్ అనిపించింది. ఎప్పుడు నేనైతే నమ్మకం ఉన్నదో వాళ్ళ మీద ఎగ్జాక్ట్గా. నాకు ఏంటంటే ఇంకా ఒక్కసారి వీళ్ళు వచ్చిన తర్వాత, ఆన్బోర్డ్ అయిన తర్వాత నాకు ఇంకా డౌట్స్ లేవు. వీళ్ళకి ఒక్కసారి ఈ క్యారెక్టర్ ఇలా చేస్తారని చూసిన తర్వాత నాకు ఇంకేం లేదు. వీళ్ళకి ఇలా చెప్పాలి అని కూడా లేదు. వాళ్ళు మొత్తం క్యారెక్టర్లో ఉన్నారు, వాళ్ళు చేసేసారు. ఇంక పూర్తిగా వాళ్ళ క్యారెక్టర్స్లోనే చేసేసారు. నాదేంటంటే ఓన్లీ ప్రొడక్షన్, అది ప్రొడ్యూసర్గా డైరెక్టర్ రెండూ చేయడం వల్ల ఆ ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ ఆర్ట్లో కూడా సపోర్ట్ చేశారు. యాక్టర్లే కాకుండా పర్సనల్గా కూడా ఏంటంటే వచ్చి ఓకే డోంట్ వరీ, అన్ని కంగారుగా నెమ్మదిగా చేసుకో, కంగారు పడదు, మంచి సినిమా తీస్తున్నా, అట్లా కాన్స్టెంట్ ఎంకరేజ్మెంట్, సపోర్ట్ అంతా ఉన్నది. అయితే కథ రామ్ గారు ఇచ్చారని చెప్పేసి విన్నాం మేము. రామ్ గారు కాదండి, కథ నాది, నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను. ఓకే, అంటే అక్కడ సెన్సిబిలిటీస్ రాసాను అనమాట. అక్కడ Okay. న్యూయార్క్ లో ఇన్స్పైర్ చేసిన స్టోరీ ఇది. ఓకే, అంతా ఇంగ్లీష్ రాసుకున్నాను. తెలుగుకి వచ్చేటోడికి ఏంటంటే అక్కడ చాలా ఏళ్ళు ఉన్నాను కదా, ఇక్కడికి వచ్చిన ఏంటంటే మాట్లాడుకునేది అంటే వాడుక భాష మారిపోతుంది కదా. అంటే 5 ఏళ్ళకి మారిపోతుంటుంది. అది నాకు తెలియదు అది ఎట్లా చేయాలనేది. సో దానికోసం ఏంటంటే ఈ స్ట్రక్చర్ అంతా తీసుకుని మొత్తం వెళ్ళి మొత్తం అప్పుడు
రామ్ జగదీష్ తర్వాత యువరాజ్ దగ్గరికి వెళ్ళాం బేస్గా. ఓకే. వచ్చి ఇది ఈ కథ నాకుంది ఎట్లాగా చేయాలని. వాళ్ళు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు నా కథ అంతా చెప్పినప్పుడు ఈ అమ్మాయి ఇట్లా అది బ్లైండ్ ఉంటుంది ఆ తెలుగు వాళ్ళు చూస్తారా లేదంటే చూస్తారు కానీ మంచి కథే ఒక చేద్దాం అయితే ఒక చేంజెస్ కొన్ని సజెస్ట్ చేశారు. ఆ చేంజెస్ అన్ని అడాప్ట్ చేసుకొని మొత్తం మీద అయితే మంచిగా ఏంటంటే ఎంటర్టైనింగ్గా అందరూ ఫ్యామిలీ అంతా చూసేటట్టు ఒక మంచి ఒక ఫీల్ ఒక ఎమోషనల్ స్టోరీలో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎమోషన్ అయితే డెఫినెట్గా ఫీల్ అవుతారు. ఓకే సార్. అయితే సినిమా పేరు రమణి కళ్యాణం అంటే సినిమాకి అంటే ఈ పర్టికులర్ టైటిల్ పెట్టడానికి వాట్ ఈస్ ద రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే సినిమా స్టార్టింగ్ ఒక పెళ్లి చూపులతో స్టార్ట్ అవుతుంది. తర్వాత నేను మాట్లాడాలనుకుంటున్నా అంటది. అదే అండ్ ఏమవుతుందండి బేసిక్గా పెళ్లి గురించి బేసిక్ అందుకోసమే అది ఒక అందమైన అమ్మాయి రమణి అంట అందమైన అమ్మాయి అంటే ఓకే ఒక వెడ్డింగ్ ఆ అమ్మాయి వెడ్డింగ్ అని బేసిక్గా అని అట్లానే మాకు ఎస్లో వెడ్డింగ్ సాంగ్ కూడా కావాలి బేసిక్. అందుకోసం ఒక రమణి కళ్యాణం అనే సాంగ్ కూడా పూర్ణచారి గారు పెంచేశారు. సూరజ్ గురు కూడా మంచి వెరీ గుడ్ మ్యూజిక్ వినే ఉంటారు ఇప్పుడు సాంగ్. విన్నాను ఇందాక అంతా కూడా ప్లే చేస్తున్నారు కదా ఆయన. ఐ హియర్ దట్ చాలా బాగుంది యాక్చువల్లీ. పూర్ణాచారి గారిని కానీ రామ్ జగదీష్ గారిని కానీ మేము ముందంతా కలుస్తూ ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి వాళ్ళతో ఒక ర్యాప్ మాకు ఆల్రెడీ ఉండుంటుంది అనమాట. సో ఇందాక ఆయన్ని చూడగానే నేను మీరు ఎక్కడ వచ్చారంటే సినిమా పాటలు అని ఓకే 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 అని చెప్పాను అనుకున్నా పూర్ణ గారితో మాట్లాడుతున్నప్పుడు. బట్ ఎనీవేస్ చాలా మంచి కథనైతే పిక్ చేసుకున్నారని అనిపించింది మాకైతే టీజర్స్ ట్రైలర్స్ సాంగ్స్ చూడంగానే. అయితే దీపు గారు అంటే ఏ క్యారెక్టర్ అయినా సరే కొంచెం మినిమం హోంవర్క్ ఎవరైనా చేస్తారు. మరి ఈ క్యారెక్టరే బేసిక్గానే ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఎవరినన్నా చూడడం కానీ వాళ్ళతో ట్రావెల్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేసి ఉన్నారా అంటే వాట్ యు విల్ సే? అదే ఇప్పుడు అట్లాని నేను విజువల్లీ ఛాలెంజ్డ్ అంటే ఎట్లా ఉంటారు వాళ్ళు, ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి, బాడీ లాంగ్వేజ్ న్యూఆన్సెస్ ఎట్లా ఉంటాయి అది ప్రాక్టీస్ చేశాను. నేను ఇన్ ద డార్క్ రూమ్ walking in the dark room and doing things without seeing atla. And మీరు ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఐ విల్ నాట్ ఫోకస్ ఇంటు యువర్ విజువల్, ఐ విల్ జస్ట్ లిసన్ టు ఇట్ అండ్ షార్ప్గా ఉంటుంది. అలాంటి థింగ్స్ ఐ ఎక్యూట్. ఓకే నైస్. అంటే లైక్ ఒక క్యారెక్టర్లోకి ఫిట్ ఇన్ అవ్వాలి అని అన్నప్పుడు చాలామంది నేను మాట్లాడుతున్నటువంటి యాక్టర్స్ వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయడము మెథడ్ యాక్టింగ్లోకి వెళ్ళిపోవడం ఇలాంటివి మేము చూస్తున్నాం. ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేశాను అన్నప్పుడు ఇంట్లో లైక్ మీరు ఏదైనా క్యారెక్టర్ చూస్ చేసుకున్నప్పుడు ఎవరికి చెప్తారు? లైక్ ఇలా వచ్చింది కదా చైనా వద్దని మీ ఓన్ డిసిజనా లేదా పేరెంట్స్కి చెప్పడం లాంటివి? నేను ఓన్ డెసిషన్ ఎప్పుడు, ఎందుకంటే ఆ కథే నాకు కనెక్ట్ అవుతుందా లేదా అది చూస్తాను. క్యారెక్టర్ కనెక్ట్ అవుతుందంటే నా క్యారెక్టర్ కూడా ఐ డోంట్ వాంటెడ్ టు పర్ఫార్మ్ ద క్యారెక్టర్, ఐ వాంటెడ్ టు బీ ఇన్ ద క్యారెక్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. పర్ఫార్మ్ చేసినాక ఐ డోంట్ థింక్ దట్ ఎసెన్స్ వుడ్ కమ్ ఇన్ ద ఫ్రేమ్ ఇఫ్ వీ పర్ఫార్మ్ దట్. నేను ఇప్పుడు ఈ క్యారెక్టర్ కూడా if I have acted as a visually challenged person, I don't think that authenticity would come into the frame. I should feel that I am that person and I have to take inside, me. So I have to forget my visual sense. Atla. సో సూర్య గారు మీ క్యారెక్టర్ కూడా చాలా ఛాలెంజింగ్గానే ఉంటుంది అని చెప్పి అనిపిస్తుంది చూసినంత వరకు. ఇందాక ఇంటర్వ్యూలోనే మేము ఎక్కువ రివీల్ చేయదలుచుకోలేదు అని చెప్పారు. అయితే ఇది పర్ఫామ్ చేయడం మీరంతా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేశారంటే వాట్ యుల్ సే, అండ్ మీ ఇద్దరి కెమిస్ట్రీ అండ్ కాంబో ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అదే అండి, నా క్యారెక్టర్ ఒక సాడ్ డిప్రెషన్ మూడ్లో ఉండి అరే ఏంట్రా నాకు ఇలా అయింది, నా లైఫ్ ఇలా ఉంది ఏంటి, ఇంకేం జరగదా అనే ఒక మూడ్లో ఉన్నప్పుడు ఎవరైతే వచ్చిన ఒక అమ్మాయి నీకు కాలు లేకపోతే ఏమైంది, నువ్వు ఇంకా శ్వాస పీలుస్తున్నావు కదా, బతికే ఉన్నావు కదా, లైఫ్ ఉంది కదా, బతకచ్చు, నన్ను చూడు నాకు లేవు కదా అని ఎప్పుడైతే ఒకటి చెప్తారో డిసేబిలిటీలా ఫీల్ అవుతేనే నీకు ఆ ప్రాబ్లం. అలా ఫీల్ అవ్వకుండా చూడు, లైఫ్ ఎంత చక్కగా ఉంటుంది, ఎంత బాగుంటుందో చూడు అని ఎప్పుడైతే అంటారో నా పర్స్పెక్టివ్ షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు దాకా నా పక్కన అందరూ కూడా నార్మల్ పీపుల్ కదా, వాళ్ళకి ఎవరు చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదులే, ఆ మైండ్ సెట్తో ఉంటాం. బట్ సమ్వన్ హూ ఇస్ లిటరలీ బ్లైండ్ ఇస్ టెలింగ్ దట్ టు మీ అనేది అవును కదా, తను చేసినప్పుడు నేను చేయలేనా అని ఒకటి వస్తుంది కదండి. సో ఐ థింక్ ఫ్రమ్ దేర్ హిస్ క్యారెక్టర్ ఆర్క్ స్టార్ట్స్ అండ్ తనలో ఒక హ్యాపీనెస్ కానీ ఒక ఆనందం కానీ అలా బిల్డ్ అవుతుంది. సో
చేసినప్పుడు ఎంజాయ్ చేస్తూ చేశాను. సార్ ఐ థింక్ మీ సినిమా చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన క్యారెక్టరైజేషన్ చెప్తుంటేనే అవును కదా నిజమే కదా అని నాకు ఇక్కడ వింటుంటేనే అనిపిస్తుంది. సో చూసిన తర్వాత చాలా మంది మైండ్ సెట్ కూడా మారచ్చు సార్. ఎందుకంటే చాలా మంది ఎలా ఉన్నారంటే ఇప్పుడు డిప్రెషన్ మోడ్లో వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు చిన్న చిన్న విషయాలకే. అలాంటి వాళ్ళందరూ మేబీ ఇది చూసిన తర్వాత 10 మందిలో ఒకళ్ళు చేంజ్ అయినా ఐ థింక్ మీరు సక్సెస్ అయినట్టు అని ఫీల్ అవుతున్నాను నేను. వాట్ యూ విల్ సే సార్? యా అంత చేంజ్ వస్తే మంచిదండి. అందరికి డిప్రెషన్ ఎవరికైనా హెల్ప్ అయితే మంచిదే. యా డిప్రెషన్ అనేది రియల్ ప్రాబ్లం ఉన్నది కదా చాలామంది. అంటే ఈ ఫాస్ట్ లైఫ్స్లో ఈ స్ట్రెస్ లైఫ్లో చాలామంది డిప్రెషన్ చాలా వరకు అవుతుంది, నిజమే అది. యా వాట్ దే గో త్రూ ఇస్ వెరీ పెయిన్ఫుల్ యాక్చువల్గా చెప్పాలంటే. వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయినా పర్వాలేదు మంచిది. సార్ లాస్ట్ 2 వీక్స్ నుంచి మేము సినిమాలు చూస్తున్నాం. ప్రతి ఫ్రైడే సినిమాకి వెళ్తున్నాం. కానీ ఏ సినిమా ఆశించినంత స్థాయిలో అయితే ఉండట్లేదు. అంటే టీజర్లు ట్రైలర్లు చాలా అద్భుతంగా కట్ చేస్తున్నారు. అరే ఈ సినిమా ఏంటి అన్నది చూద్దాము థియేటర్కి వెళ్ళి అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. బట్ థియేటర్కి వెళ్తే ఆ ఎక్స్పెక్టేషన్ ఆ ట్రైలర్లో ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ని సినిమాలో చూపించలేకపోతున్నారు. అది మీకు ఎక్కడ అనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమా చూస్తున్నారు, సారీ టు కట్ యూ, ఈ సినిమా చూసేటప్పుడు బయట దాంట్లో మేకింగ్లో బాగున్నట్లేదా? మేకింగ్ అదిరిపోతుంది కదండి, లైక్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో ఎక్కడ డ్రిప్ అవుతుందని మీకు అనిపిస్తుంది? పర్టికులర్గా నేను చూసినటువంటి ఈ 2 వీక్స్ సినిమాల్లో ఏమవుతుందంటే ట్రైలర్స్ ఆర్ వెరీ ఇంప్రెసివ్. స్టోరీ లైన్ ఇలా ఉంటుందేమో అని వీఆర్ గోయింగ్ ఇన్ వన్ పర్స్పెక్షన్. సో అక్కడ టోటల్ స్క్రీన్ ప్లేలో మాకు ప్రాబ్లమ్స్ కనిపించినాయి. అండ్ స్టోరీ టెల్లింగ్లో నెరేషన్ వైజ్గా చూపించే విధానంలో మాకు ఇది ఆల్రెడీ సేమ్ ప్యాటర్న్. ఇప్పుడు ఏమంటారు డేస్ చేంజ్ అయ్యే కొద్దీ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు చేంజ్. ఇప్పుడు కూడా ఆ పాత అదేదైతే ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే తీసుకొచ్చి చూపించడం, అవుట్డేటెడ్గా స్టోరీస్ అయిపోవడం లాంటిది ఈ 2 వీక్స్ సినిమాలో నేను చూసాను. ఐ డోంట్ వాంట్ టేక్ అవుట్ ద నేమ్. సో ఇది మేము ఫేస్ చేస్తున్నాం. లిటరల్లీ ఒక సినిమాకి వెళ్తున్నామంటే 3 గంటలు లేదంటే 2 గంటలు మాక్సిమం మనం ఆ టైం స్పెండ్ చేస్తాం. ఫర్ వాట్? సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. నేనైతే ఎంటర్టైన్మెంట్ పరంగానే చూస్తాను. వాట్ ఎవర్ ద మెసేజ్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండరీ. సో అలా వెళ్ళినప్పుడు ఆ మినిమం బేసిక్ ఎంటర్టైన్మెంట్ని కూడా టచ్ చేయట్లేదు. సో మీ సినిమా టీజర్ ట్రైలర్స్ కూడా బాగున్నాయి. మీరంతా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ కథ ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అని అంటే వాట్ యూ విల్ సే? యా చూసినప్పుడు మాకు మొత్తం సినిమా అంతా అయిన తర్వాత ఫస్ట్ కాపీ చూసినప్పుడు కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్. అంటే ఉంటుంది, మనకు కూడా ఉంటుంది కదా ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది మనకి. డెఫినెట్గా నువ్వు బాగుంది అనే ప్రౌడ్నెస్ ఉంటుంది. ఓకే మంచి కథ ఇది మంచిగా చెప్పగలిగాం అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ ఎగ్జిక్యూషన్లో వచ్చేటప్పటికి మొత్తం ఫాల్ట్ రావు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. అన్నీ వచ్చి మొత్తం అన్ని 24 క్రాఫ్ట్స్ వచ్చినప్పుడు ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ చూస్తాం కదా, అప్పుడే యాక్చువల్గా ఎడిటింగ్ టేబుల్ నుంచి మొత్తం ఫైనల్గా వచ్చేటప్పటికే మనకు తెలుసు యాక్చువల్గా. అప్పుడే కొంచెం జడ్జిమెంట్ వస్తుంది యాక్చువల్. కొంచెం అట్ ద సేమ్ టైం అనుకున్న తీసాం, ఏదైతే అనుకున్నామో అట్లీస్ట్ తీయగలిగాం అని ఉన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది కదా, అదే మేజర్ అనమాట. బేసికల్ వెన్ యూ ఫీల్ లిటిల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్ అన్నప్పుడు ఆ జెన్యూన్గా వచ్చినప్పుడు అనిపిస్తుంది హిట్ అవుతుంది. అంటే ఇది పర్టికులర్గా మిమ్మల్ని అనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మీది ఫస్ట్ సినిమా కాబట్టి చాలా మందికి ఎవరికైనా సరే మన ఫస్ట్ బేబీ ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ యువర్ బేబీ. మన పిల్ల మనకి ఎప్పుడు ముద్దే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎలా ఉన్నా ఏమున్నా మనం ఆ కథని చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటాం రాసుకున్నప్పటి నుంచి. సో మనకి ఎలాగైనా నచ్చుద్ది. ఇది ఎవరికైనా చూపించడానికి ఎవరికైనా చూపించారా సార్ మిగతా వాళ్ళకి? వాళ్ళ చెప్పిన పాయింట్ ఏంటి అంటే జయసుద్ గారు చూసారు మొత్తం సినిమా అంతా, ఆవిడకి నచ్చింది. ఆవిడ 1 or 2 చేంజెస్ కూడా చెప్పారు అని చేసాం. చాలా మంది చూసారు. అంటే మీరిద్దరు చూసేసారా సినిమాని? అయింది మొత్తం. వాట్ యు లైక్ మోస్ట్ ఇన్ యువర్ ఫిలిం అంటే ఏం చెప్తారు? The motivation that film gives, that is what connected with me a lot. Positivity. Okay. ఏం జరిగితే పర్లేదు చూసుకుంటాం, లైఫ్ ఉంది అట్లా అని ఒక యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్, అది నాకు చాలా నచ్చింది. మీకు సూర్య? ఫ్యూ థింగ్స్ అండి. ఒకటి ఏంటంటే మా సినిమాలో విలన్ లేడు. దెర్ ఇస్ నో విలన్ క్యారెక్టర్. సిచ్యువేషన్స్ అండ్ టైమే విలన్. ఓకే. దానివల్లే ఇది అవుతుంది. సో ఐ థింక్ దట్స్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అలానే సినిమా చూసినంతసేపు కూడా ఎక్కడో చోట కావాలని ఒక సీన్ పెట్టడం, లేకపోతే ఇక్కడ కమర్షియల్ సాంగ్ లేపడం, ఒక ఎలివేషన్ ఇవ్వడం, ఏం లేకుండా చాలా ప్లెయిన్ అండ్ క్లీన్ మూవీ. అంత సింపుల్ కాదు. ఎస్పెషలీ వెన్ హీ ఈజ్ ఆల్సో ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫర్ ద మూవీ. ఎక్కడో చోట మనీ కూడా రావాలని ఉద్దేశం ఉంటుంది కదా, అవన్నీ కూడా పక్కన పెట్టి ఆర్ట్ మీద ఉన్న నమ్మకంతో, సినిమా స్టోరీ మీద ఉన్న నమ్మకంతో మన డైరెక్టర్ గారు తీశారు. సో ఐ రెస్పెక్ట్ దాట్. అండ్ ఎక్కడో చోట అది సక్సెస్ అవ్వాలని నేను బలంగా కోరుకుంటున్నాను. మేము
అందరూ సినిమాలో పెట్టిన అందరు ఎఫర్ట్స్కి మా డైరెక్టర్ గారు ఈ కాన్సెప్ట్ పిక్ చేసుకుని ఇలా అందరికీ ప్రజెంట్ చేస్తున్న విధానం కానీ ఎవ్రీథింగ్. ఐ విష్ దిస్ ఫిలిం విల్ సక్సీడ్. అయితే రేపు వాట్ ఎవర్ ద స్టోరీస్ కమ్స్ టు యూ, మీరు పిక్ చేసుకునే విధానం బాగుంది. అంటే లైక్ యు ఆర్ షోయింగ్ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ క్యారెక్టర్. మీ ముందు 2 సినిమాలు కావచ్చు అండ్ ఈ సినిమా కావచ్చు, ఇందులో మీరు ఆర్జే కింద చేశారు, సింగర్గా ఉన్నారు. సో బయట కూడా పాటలు బాగానే పాడతారా? నో బాగా పాడతారంటే పాడమంటారు అని. లేదు, సూర్య ఇస్ అ గుడ్ సింగర్. he can sing. You can sing కదా? Sing. Yes. ఏంటండి ఇది నాకు అర్థం కావట్లేదు. No, you నిరంజన్ sang. గారి- No, you already sang. No, it was nice. ప్లీజ్ సూర్య మాకోసం. I'll just like, ఇద్దరు ఒక కలిపి hum ఆడతానన్నా చేస్తా. ఓకే. అది కూడా బాగుంటుంది. నేనేమో మ్యూజిక్ చేస్తాను, బీజియం. ఎలా డబ్బులు కొడతారా? హమ్ చేస్తుంది ఆవిడ. ఓకే, సార్ మీరు యాక్షన్ చెప్తారా? లేదు. వాళ్ళు చేస్తారు. రమణి కళ్యాణ వైభోగమే ఇది. మరీ వన్ లైనా? ఆన్లైన్ అని చెప్పాను కదా. ఓకే, నాకు వచ్చింది ఎంత పాడాను. నువ్వు పాడమ్మా. మీరు నువ్వు తెలుగు వచ్చి చక్కగా నేర్చుకున్నావు కదా, ఎన్ని రోజులు ఉన్నావు, తెలుగు చక్కగా టకటక మాట్లాడుతున్నావు. ఒక్క సాంగ్ పాడు కదా, పాడుగా చాలా పాడు. మీరు ఇప్పుడు పాడాలి. నేను పాడితే అందరూ పారిపోతారు. సినిమా హీరో వచ్చి పాడుతున్నారు. నైస్ సార్. సార్ ఆన్ లొకేషన్ కూడా ఇలాగే ఉంటారు వీళ్ళిద్దరు? ఇంకన్నా ఎక్కువ ఉంటుంది ఇంకా ఇక్కడ. ఎక్కువ, ఇంకా కొంచెం. ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం సైలెంట్ గా ఒక ఫేస్ మాత్రమే చూపిస్తున్నారు. అక్కడ చాలా చోటా డోన్ అంటాం మేము. అవునా? నేను మాత్రం కాదండి, వీళ్ళు కూడా అట్లీస్ట్ నేను ఈజ్ కాలింగ్ మీ చోటా డాన్ అంతా. ఆయన బడా కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, రెడ్ హ్యాండ్ అని ఒక గేమ్ ప్లాన్ చేసుకొని నా హ్యాండ్ మొత్తం రెడ్ అయింది. కాదండి, రెడ్ హ్యాండ్స్ అంటే ఈ గేమ్ ఉంటది కదా, నేను చాలా కాంపిటేటివ్. ఆ అమ్మాయి పెట్టి ఆడదాం ఆడదాం అంటే ఓకే చలో ఆడదాం అన్న పెట్టారు. మరి తన కింద చేయి ఉంది, మరి కొడతా కదా, గట్టి కొడతా కదా. పిల్లలు అంటే కాస్త సుకుమారంగా చూసుకోవాలి కదా. గేమ్ గేమే కదండి ఇది. మరి అది కూడా చేర్ చేసుకొని వచ్చి అదే. నాకు కొడుతున్నది. ఏంటి బాబాయ్, హీరో అంటే నేను చేస్తేనే కొడుతుంటారు అట్లా. he did. కాదండి, మిగతా అన్నిట్లో పడిపోతుంటే ఏ అని పట్టుకుంటే ఏదైనా గేమ్ ఆడేటప్పుడు గేమే కొట్టుకోవడం ఉన్నప్పుడు దానిలో మీరు అక్కడే షోడ్ ద రియల్ ఫేస్. అదంతా అదంతా కూడా real అదంతా కాదు. నటన అని చెప్తుంది అనమాట. సార్ అయితే ప్రొడ్యూసర్ గా మీరు చాలా కూల్ గా ఉన్నారని అనుకోవచ్చా? డైరెక్టర్ గా చాలా కూల్ గా ఉన్నారంటే ఏం చెప్తారు? జనరలీ ఈ స్కూల్ యూ కెనాట్ జడ్జ్ అది ఎనీథింగ్. తెలుస్తుంది. మనసులో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. లోపల సార్ తెలియకుండా నేను చాలా ఆడేసుకుంటున్నారు తెలుసా మిమ్మల్ని. తెలిసింది ఆడుతున్నారు. సో ఏది మీకు బాగా నచ్చింది సార్? అంటే లైక్ కొంతమందికి మల్టిపుల్ టాస్క్ చేసినప్పటికీ కూడా ఒక పర్టికులర్ దాని మీద చాలా ఫోకస్డ్గా ఉంటే చాలా చాలా ఇంట్రెస్ట్గా చాలా చాలా ఇష్టంగా ఉంటారు అనమాట. అలా మీకు డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్లో రెండు ఇష్టం అండి. రెండు ఫ్లో ఉన్నది. అంటే మైండ్ సెట్ రెండు చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు చేసుకోవడం అంతే. మళ్ళీ వెనక్కి ఆలోచించుకొని చేయలేమని ఆలోచించకూడదు. సో రెండిట్లోని ఫోకస్ పెట్టుకొని చేసుకున్నాం అంతే. ఈ ఫిల్మ్ ఎన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది? ఓన్లీ తెలుగు లేదంటే? ఫస్ట్ ఇప్పుడు తెలుగు ఉన్నదండి, తర్వాత ఉన్న ప్లాన్స్గానే తర్వాత. ఓకే. సో మీరు కూడా అంతకుముందు వేరే మూవీస్ తోటి మమ్మల్ని పలకరించడం జరిగింది. అయితే ఇందాక దాంట్లో మాట్లాడుతూ మా అమ్మగారు ఏ సినిమాలు చూసినా ఏంటి సినిమాలు అలా అనేదో మాట్లాడారు. వాట్ ఈస్ దట్? ఐ జస్ట్ వాంట్ టు నో. నేను అది సగమే విన్నాను. ఏం లేదండి, అంటే మా అమ్మకి యాక్షన్, థ్రిల్లర్, ఫైటింగ్స్ ఇవన్నీ వాళ్ళు పెద్దవాళ్ళు కదా, అస్సలు నచ్చదు. మూవీలో పెట్టినా సరే అబ్బా అంటే ఎంత సూపర్ గా, ఇప్పుడు మీకు కేజీఎఫ్ పెట్టినా సరే మా అమ్మకి నచ్చదు. మా అమ్మ తనకి పెద్దోళ్ళు కదా, అలా నచ్చదు. కానీ మా అమ్మకి కొన్ని కొన్ని సినిమాలు నచ్చుతూ ఉంటాయి, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు. ఒకవేళ సినిమా కొంచెం బాగాలేకపోయినా సరే స్టిల్ ఆ స్టోరీ అలా ఉంటే చూడాలనిపిస్తుంది అనమాట. సో అలాంటి సినిమాలకి చాలా అరుదుగా తీసుకెళ్తుంటుంది థియేటర్కి, ఎందుకంటే దేనికి రాదు. నేను ట్రైలర్ పెట్టి అమ్మా నీకు నచ్చుతుంది నిజంగా రాము, నేను నిజంగా చెప్పాను బాగుంటుంది తీసుకెళ్తా అంటే అప్పుడే వస్తుంది అనమాట. సో మా అమ్మకి నచ్చిన సినిమాలు, ఇప్పుడు నా సినిమా కాదనుకోండి, ఈ సినిమా బయట థియేటర్స్లో వచ్చిందంటే ఏదొక్కడో చోట ట్రైలర్ లేకపోతే నేను చూసినా సరే చూసిన నెక్స్ట్ డే మా అమ్మ తీసుకెళ్తా, అమ్మ సరదా కదా నేను తీసుకెళ్తా ఇంకో సినిమా కానీ, అలాంటి ఒక సినిమా ఇది. సూపర్. హౌ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ టువర్డ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏం చెప్తారు? మా ఫాదర్ త్రివిక్రమ్ గారు, రాజమౌళి గారు, కృష్ణవంశీ గారు కో-డైరెక్టర్ అనమాట. అన్ని సినిమాలు చేశారు, 35 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఎక్కడో చోట నా నెత్తి మీద చాలా పెద్ద భారం ఉండేది. నేను సినిమా చేయాలి, నన్ను ఒక పెద్ద యాక్టర్ కింద, సూపర్ స్టార్ కింద చూడాలి, మా డాడీ కోరిక అనమాట. ఆయన కోవిడ్లో చనిపోయారు.
బట్ ఎక్కడో చోట నేను ఆ కోరికని చాలా బలంగా తీసుకుని అబ్బా! అవ్వాలి, అవ్వాలి, అవ్వాలి అనుకునేవాడిని. బట్ ఇప్పుడు అన్నీ వదిలేసాను. ఇప్పుడు డ్యాడీ కోరిక కన్నా మించి నేను ఈ ఆర్ట్ ఫార్మ్‌ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నాకు పెద్దగా అవుతానో లేదో అని నా చేతిలో లేదు అని నాకు అర్థమైంది. నేను చేసుకుంటూ వెళ్తాను నచ్చింది. అవుతే అవుతాను లేకపోతే లేదు. పెద్ద ప్రాబ్లమ్ ఏముంది? సో చిన్నప్పటి నుంచే సినిమాలు మీ లైఫ్‌లో ఉన్నాయని అర్థమవుతుంది నాకు. హ్మ్. సో హౌ యూ చూస్ అంటే ఇందాక మీరు చెప్పారు స్టోరీ నచ్చితేనే నేను అందులోకి ఇన్ అవుతాను అని చెప్పేసి. అంటే ఎలాంటి ఒక స్టోరీని మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి ఒక స్టోరీ ఏ టైప్ ఆఫ్ స్టోరీని మీరు పిక్ చేస్తారు అంటే వాట్ యూ విల్ సే? యాహ్! సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారండి. మీ లైఫ్‌లో చాలా జరుగుతా ఉండొచ్చు. రైట్? దానిలో చాలా వరకు ఇంట్రెస్టింగ్ కూడా అనిపించొచ్చు. రైట్? అది కూడా నాకు ఒక స్టోరీనే. ఓకే. నా అసిస్టెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు. తన లైఫ్‌లో తన ఓన్ ఎంత ఇలా వచ్చి జాబ్ చేస్తున్నా సరే, తన లైఫ్‌లో చాలా పడే ఉంటది. అది కూడా ఒక స్టోరీనే. సో, స్టోరీస్ ఆర్ ఎవ్రీవేర్. ఇట్ ఈస్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ అది స్టోరీ అథెంటిక్‌గా ఉందా? వన్స్ ఇట్ ఈస్ అథెంటిక్ ఐయామ్ ఓకే. ఎనీథింగ్. లిటరల్లీ ఎనీథింగ్. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. ఎనీథింగ్. లిటరల్లీ ఒక క్లీనర్ జాబా? ఆ స్టోరీలో ఒక క్లీనర్ గురించా? లెట్స్ డూ ఇట్. ఓకే. వాట్స్ రాంగ్? సో దీప్సిక మీరేం చెప్తారు మీ సినిమా గురించి ఆడియన్స్ కంటే వాట్ యూ విల్ సే? సినిమా మే 22 థియేటర్కి వస్తుంది. ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుంది అని మేము అందరం నమ్ముతున్నాము. సచ్ పాజిటివ్ వైబ్, ఫీల్ గుడ్, ఎంటర్టైనింగ్ ఫిలిం. సో థియేటర్లో చూడండి. థియేటర్లో చూడండి. మా బాబు కొంచెం నీరసం అయిపోయింది, మీరు ఏమనుకోకండి. కొంచెం ఏంటి? డల్గా మాట్లాడుతుంది, టైర్డ్ అయిపోయింది. సో చాలా ఇంటర్వ్యూలు చేసింది పాపం నిన్నటి నుంచి. బట్ ఎనీవేస్ లేదు, టైర్డ్ కన్నా నాకు హెవీనెస్ ఉంది. ఓకే. ఎందుకంటే నిన్న నుంచి సినిమా గురించి మాట్లాడుతుంటున్నాము. ఆ హెవీనెస్ నాతో క్యారీ అవుతుంది. అయితే మీ డైరెక్టర్ గారి గురించి చెప్పండి. డైరెక్టర్ గారు నచ్చారా, ప్రొడ్యూసర్ గారు నచ్చారా అంటే ఏం చెప్తారు? He's also director and producer. I think I've earned right people in my journey. అది నేను చెప్తాను. కానీ ఎలా చూసుకున్నా మల్టీ టాస్కింగ్ చేసేటువంటి డైరెక్టర్సే మీరు వాళ్ళ దగ్గరే వర్క్ చేశారు అవును కదా? అవును, యాక్చువల్లీ నేను వర్క్ చేసిన చాలా మంది పేరు డైరెక్టర్ కన్నా యాక్టర్స్ ఆల్ ఆర్ లైక్ మల్టీ టాస్కర్స్. ఎస్. అట్లా హీస్ ఆల్సో వన్. మల్టీ టాస్కింగ్ అంటే ఎంత అంటే మార్నింగ్ డైరెక్ట్ చేస్తారు, నైట్ Edit చేస్తారా? ఎడిట్ కాదు, సాఫ్ట్వేర్ వర్క్ చేస్తుంటారు. మీ ఓపిక మెచ్చుకోవాలి సార్. ఇంకొకటి వెన్ ప్రమోషన్స్ ఆల్సో. ఏంటి విజయ్ ఇప్పుడు చాలాసేపు అక్కడి నుంచి యూఎస్ నుంచి ఇంకా ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, ఏంటి ఏం జరుగుతుంది అంటే నేను వీడియో కాల్లో వస్తాను అట్లా. బట్ యూ విల్ నాట్ డూ దాట్, ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ హిస్ ఫిల్మ్. ఐఎమ్ సేయింగ్ అట్లా చాలా థింగ్స్ హీ వాస్ హ్యాండ్లింగ్. సో సూర్య మీరేం చెప్తారు ఫర్ ఆడియన్స్ అబౌట్ యువర్ ఫిల్మ్? యా అండి. ఐ థింక్ ఇంతకుముందు పాతకాలం సినిమాల్లాగా ఆ ఒక స్టోరీని తీసుకుని కొంచెం ఫ్రెష్‌గా, కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా ఈ సినిమా మీ అందరి ముందుకు వస్తుంది. అండ్ ఎక్కడో చోట మేము దీన్ని పొల్యూట్ చేయాలనుకోలేదు కమర్షియాలిటీతో, లేకపోతే అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేటప్పటికి స్టిల్ అథెంటిక్‌గా ప్రెజెంట్ చేయడానికి మేము ట్రై చేసాం. సో ఈ ప్రయత్నం వెనకాల చాలా మంది ఎనర్జీ ఉందండి. అంటే రైటర్స్ యువరాజ్ గారు, జగదీష్ గారి దగ్గర నుంచి మా మ్యూజిక్ మా సూరజ్ గ్రూప్ దగ్గర వరకు, అండ్ ఇంకా పూరి గారి దగ్గర నుంచి రైటర్ కింద దీప్షిక ఒక 3 years ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్‌తో ట్రావెల్ చేసి మిగతా ఏ ప్రాజెక్ట్స్ ఉన్నా సరే స్టిల్ ఈ ప్రాజెక్ట్ అంత బలంగా నమ్మి ఇంతమంది ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందండి. సో ఈ సినిమాకి మంచి జరుగుతుంది. సార్ అయితే ఆ రోజున చాలా సినిమాలు ఉన్నాయి అదే డేట్లో, మల్టిపుల్ సినిమాస్ ఇప్పుడు వస్తున్నాయి. అయితే ఎన్ని థియేటర్స్ యాజ్ ఆఫ్ నౌ మీకు ఆక్యుపైడ్ అయినాయి ఏంటి అంటే అది ఇంకా ఆల్రెడీ ఫైనల్? యుఎస్ అయిపోయిందండి, ఆంధ్ర సీటెడ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇది కూడా మాట్లాడుతున్నాం, తెలంగాణ కూడా వచ్చేస్తుంది. సో మీరేం ప్రామిస్ చేస్తారు సార్ ఫర్ ఆడియన్స్ అబౌట్ రమణీ కళ్యాణం 22nd అంటే ఏం చెప్తారు? మంచి సినిమా ఏంటంటే మంచి ఎక్స్పీరియన్స్ కోసం, ప్రీమియం ఎక్స్పీరియన్స్ కోసం సెల్ ఫోన్స్లోని ఇంట్లో కూర్చొని సోఫాలో చూడొద్దు. మనకు తెలియని వాళ్ళతో కూడా కూర్చొని వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తా చూడండి. ఓకే. అంటే మనం స్ట్రేంజర్స్తో కూడా నవ్వుతాం, వాళ్ళతో ఏడుస్తాం కదా, ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే వస్తుంది. ప్లస్ అది ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనం రాకపోతే కొన్ని రోజులకి అది కూడా పోతుంది. ఇంకా తర్వాత థియేటర్ లేవంటే రావు. సో డెఫినెట్గా ఏంటంటే దాన్ని వీ హ్యావ్ టు సపోర్ట్ ఇట్ ఆల్సో. సో పైరసీ చూడొద్దు. డెఫినెట్లీ ఏంటంటే సపోర్ట్ గుడ్ సినిమా ఇన్ థియేటర్స్ ఆల్సో, ఎనీ సినిమా రైట్. కాంటెంట్ బాగుంటే సపోర్ట్ ఇట్, లైక్ ఇట్స్ నాట్ రాంగ్ థింగ్ టు డూ.
వాచ్ ఇన్ గుడ్ థియేటర్స్. Yes. అయితే సార్ రీసెంట్ డేస్ ఇంకొకటి ఏమవుతుందంటే Mm. దిస్ ఇస్ గోయింగ్, ఇది ట్రెండ్ అయిపోయింది. రిలీజ్లు వస్తున్నాయి న్యూ సినిమాస్ టైంలో, అది కొంచెం ఇబ్బంది అవుతుంది ఫర్ ఫ్యూ ఫిలిమ్స్, నాట్ ఫర్ ఆల్ ద ఫిలిమ్స్. ఆ రిలీజెస్ వల్ల న్యూగా రిలీజ్ అయ్యే సినిమాలు దీనికన్నా దానికి ఎక్కువ ప్రయారిటైజ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో వాట్ యూ ఫీల్, ఈ టాపిక్ ని మీరు ఎలా తీసుకుంటారంటే? అదే అంటున్నారు బేసికల్. చూడు పాత సినిమాలు నాస్టాలజిక్ ఉన్న సినిమాలు ఉన్నాయి కదా, ఎందుకంటే మిస్ అయ్యారు అది. అవును, దే వాంట్ టు ఎంజాయ్ స్క్రీన్ ఎంజాయ్ చేద్దాం చేద్దాం చూస్తున్నారు. అలాగే థియేటర్లు కూడా కొన్ని రోజులకి నడవలేదు అనుకోండి, థియేటర్లు కూడా లేకపోతే రేపు పొద్దున అదే అవుతుంది. ఒక థియేటర్ లేవని చెప్పుకొని ఆ తర్వాత బాధపడటం ఏముంది. ఇప్పుడే వీ షుడ్ సపోర్ట్ థియేటర్స్ ఆల్సో. అది లేకపోతే ఎప్పటికైనా మనమే తర్వాత ఫ్యూచర్లో బాధపడేది మనమే. ఇంకొకటి ఇలాంటి మంచి సినిమా కూడా మనం సపోర్ట్ చేయాలి. ద ఇంటెన్షన్ టు టెల్ గుడ్ టు ద పీపుల్. సో ఎమోషనల్ వాల్యూస్ అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో సూర్య గారు, డూ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ హీరో, లేదా ఈయన్ని నేను అడ్మైర్ చేస్తాను, ఐ యూస్ టు ఫాలో హిమ్, అలా ఎవరైనా ఉన్నారా? చాలా వింతగా ఉండొచ్చు. నేను రజనీకాంత్ గారిని చాలా అడ్మైర్ చేస్తాను. ఆఫ్ Okay. కోర్స్ హిస్ స్టైల్ ఇస్ యూనివర్సల్ అండ్ ఇది. అండ్ అగైన్ చాలా క్వశ్చన్, తెలుగులో మరి ఎవరు లేరా? ఉన్నారు, అలా అని కాదు. నేను ఎక్కడో చిన్నప్పుడు చాలా తమిళనాడులో పెరిగేవాడిని, ఆయన చూస్తూ పెరిగాను. సో అది ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన నేచర్ అండ్ ఆయన స్పిరిచువల్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్, దోస్ ఆర్ ద మోస్ట్ అట్రాక్టివ్ థింగ్స్ ఈవెన్ మోర్ దెన్ ద మూవీస్ ఫర్ మీ. అండ్ ఆల్సో ఇక్కడికి వస్తే పవన్ కళ్యాణ్ గారు, మోర్ దెన్ ద మూవీస్, ఐ థింక్ హిస్ రియల్ లైఫ్లో ఆయన ఉండే విధానం అండ్ హిస్ ప్రిన్సిపల్స్ అండ్ హిస్ ఐడియాలజీస్, I think those are the things what really attract me more than any of those things. This all things surpasses all of that. So admire చేస్తా అంటే in terms of ఈ ప్రకారంగా వాళ్ళు. యాక్చువల్లీ నేను ఎందుకు అడిగానంటే వాళ్ళు ఏదైనా డైలాగ్ చెప్పిద్దాం అని చెప్పి నాకు అసలు ఏ డైలాగ్ ఎవరిది ఏం తెలియదు. నేను అంతగా ఎక్కించుకొని కూడా మైండ్ లో. సో కెన్ యూ రీక్రియేట్ యువర్ మూవీ డైలాగ్ మీరిద్దరు ఏదన్నా ఒక డైలాగ్ ఇద్దరు అనుకుని ఒకటి రీక్రియేట్ చేస్తే దాంతో వి కెన్ క్లోజ్ అవర్ ఇంటర్వ్యూ. అంతసేపు ఆలోచిస్తున్నారండి సార్? 3 ఏళ్ళు అయిపోయింది చేసి. ఐ థింక్ దీప్షిక, యూ వాంట్ టు సే సంథింగ్? ఆ రేడియో జాకీ వర్షన్ అని గుర్తుందా? ఒక డైలాగ్ అది చెప్తాను, అందరూ దాని గురించి అడుగుతున్నారు. సో అది అది కన్నా ఇప్పుడు ఏదో మంచితనం కోసం మర్చిపోయి టేక్ 2. మంచితనం కోసం పెళ్లి చేసుకుని తర్వాత పిల్లల్ని సైడ్ చేస్తే పాలల్లో విషయం పిల్లల్ని సైడ్ చేస్తే పాలల్లో విషయం కూడా పెట్టి చంపేస్తారు. లాస్ట్ డైలాగ్ ట్రైలర్. ఇప్పుడు ఏదో మంచితనం కోసం పెళ్లి చేసుకుని తర్వాత సైడ్ చేసిన మాత్రం పాలలో విషయం కెళ్ళి చంపేస్తా. ఆశుపాశిగా చెప్పేసింది, పిల్లని అవాయిడ్ చేసింది, పిల్లలు కన్ఫ్యూజన్. మీరు చెప్పండి. నేను ఆల్రెడీ పాట పాడారు, ఒక లైన్ పాడారు కాబట్టి మే 22 మన సినిమా హాల్ నిండిపోవాలి విత్ జనాలు అంటే మాత్రం మీరు అలాంటి ఎన్ని పెట్టినా సరే నిండిపోవాలని నేను కోరుకుంటున్నాను. నిండిపోతుంది ఆబ్వియస్లీ, బట్ ఒక డైలాగ్ చెప్తే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. దీప్స్కి ఎంత బాగా చెప్పేసారు ఆవిడ, ఒకసారి రిపీట్ చేసుకుని మార్కులన్నీ ఆవిడకి సార్. అంత బాగా ఆడతారు సార్. నేను ఒక లైన్ నుంచి ఏం పాడతలేదు సార్, ఒక లైన్ లో తెలియదు, ఒక లైన్ లో రాగం ఆ టోన్ ఏం తెలియలేదు. అయినా సరే మాకు వినసంపుగా ఇంకా కొంచెం ఎక్కువ పాడతారన్న ఆశ అంతే. నేను నెక్స్ట్ టైం పాడతాను ఒక డైలాగ్ ప్లీజ్. ఓకేనా? ఓకే. I will you know the lyrics. I'm very bad with lyrics. I'll బయటికి పాడతారా? మీరు ఏదో ఆట ఆడేవారు కదా, ఇప్పుడు ఆడతారా? నేను పాడితే అందరూ పారిపోతారు. నా వాయిస్ సాంగ్ లెక్క. సార్ ఒక్కసారి జస్ట్ హమ్ చేయండి సార్. We are not singers. Come on. We are just singing. ఈ ఇంటర్వ్యూ కోసం అనుకున్నారా మీరు? లిప్ సింగ్ ఇస్తారంట. రెడీ 1 2 3 గో. రమణి కళ్యాణమై రమణి సూపర్. కానీ మేము పాట అడిగాం, బట్ మాకు
ఓన్లీ ట్రాక్, ఆడియో ట్రాక్ దొరికింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ముగ్గురు పాడారు. ఆయన కూడా పాడను అంటూ చెప్పి పాడారు. ఏదో గేమ్ అన్నారేంటి, యూ వాంట్ టు మీరు ట్రై చేస్తారా? నేను ట్రై Please. చేసిన, ఎందుకంటే మీ చెయ్యి కదా Please. ఎర్రగా లేదు అయిపోయింది. లేదు ఒకసారి చూద్దాం. నేను ఐ వాంట్ రివెంజ్. షీ వాంట్ టు ట్రై. యూ షూర్? ఆవిడే ట్రైస్, మీరు ట్రై చేయకండి జస్ట్. ఓ పర్లేదు. ఇట్ షుడ్ నాట్ హర్ట్ యూ. పర్లేదా? పర్లేదు మా కొట్టు. పర్లేదా? పర్లేదు. సో స్వీట్ అసలు. ఎనీవేస్, ఈ సినిమా మీరు అనుకుంటున్నట్టు మీ అందరి లైఫ్లో ది బెస్ట్ ఫిలిం అవ్వాలని, దీని నుంచి మీకు మంచి రికగ్నేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మీకైతే కాసుల వర్షం అలా 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 కురవాలని నేను హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ 3 of you. నేనైతే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. నాకు అంత బాగా నచ్చింది మీ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఓల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.